హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జైల్లో కాశీ ద్వారా అసలు నిజం తెలుసుకొని జ్యోత్స్నాని అరెస్ట్ చేయించిన శివన్నారాయణ. ఇది ఎలా జరగబోతుంది అనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ అయితే చేసేసేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా హడావిడిగా కార్తీక్ శివన్నారాయణ అయితే బయలుదేరుతారు స్టేషన్కి వెళ్ళే దారిలో కార్తీక్ కార్ అయితే డ్రైవ్ చేస్తుండగా శివన్నారాయణ ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. అరే కార్తీక్, అసలు మన రెస్టారెంట్లో ఫ్రాడ్ జరగడం ఏంటో నాకు అర్థం కావటం లేదు. మన రెస్టారెంట్లో కల్తీ జరగడం ఏంట్రా? అసలు ఏం జరుగుతుంది? నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసి మొదలుపెట్టాను. కానీ ఏ రోజు కూడా ఇటువంటి అపవాదు అనేది, ఇటువంటి నింద అనేది ఏ రోజు కూడా జోష్నా రెస్టారెంట్ మీదకి రాలేదు. కానీ ఈరోజు కొత్తగా మీ నాన్న సీఈఓ అయిన తర్వాత ఇలా ఎలా జరిగిందో నాకు అర్థం కావటం లేదురా, నీకేమన్నా అర్థమైందా అని చెప్పేసి శివన్నారాయణ కార్తీక్ని అడుగుతూ ఉంటాడు. తాత, నాకొకటైతే అర్థమైంది అని చెప్పగానే ఏంట్రా ఏమైంది అని చెప్పేసి శివన్నారాయణ అడుగుతూ ఉంటే, ఎవరో కావాలనే నాన్న మీద ఇటువంటి అభాండం వేశారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నాన్నకి ఇలాంటి ఫ్రాడ్ చేసే అవకాశమే లేదు. మీకు నేను పుట్టక ముందు నుంచే నాన్న అంటే ఏంటో మీకు తెలుసు. నాన్నకు అసలు అలాంటి బుద్ధే లేదు. ఎవరు నన్ను అన్యాయం చేయాలని కానీ ఎవరినైనా మోసం చేయాలి అనే బుద్ధి నాన్నకు అసలు లేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. మరి ఈ కల్తీ ఎక్కడ జరుగుంటుందంటారా? నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి శివన్నారాయణ అయితే అంటూ ఉంటాడు. సరే తాత, ఎందుకు మనం అనుకోవడం, ఎలాగో వెళ్తున్నాం కదా, అక్కడే నాన్న దగ్గర అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము. అయినా కాశీ ఏమైపోయాడు? ఫోన్ చేస్తుంటే కూడా లిఫ్ట్ చేయటం లేదు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. అవునరా, కాశీ ఉండాలి కదా, మీ నాన్నతో పాటు కాశీ ఏమైంది అని చెప్పేసి ఇంకా శివన్నారాయణ అడుగుతూ ఉంటే, సరే తాత, కాశీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, కాశీ కూడా స్టేషన్లోనే ఉన్నాడేమో, మనం వెళ్తున్నాం కదా మాట్లాడదాంలే, నువ్వైతే ఏమి కంగారు పడకు అని చెప్పేసి ఇద్దరు కూడా స్టేషన్కి అయితే వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ శ్రీధర్ అయితే జైల్లో సెల్లో ఉంటాడు. అది చూసి శ్రీధర్ అయితే షాక్ అయిపోతాడు శివన్నారాయణ చూసి. మావయ్య గారికి ఈ విషయం తెలియకూడదు అనుకున్నాను, కానీ ఈ విషయం ఎలా తెలిసింది మావయ్య గారికి? ఇప్పుడు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. నేను అసలే కాంచన్ను దూరం పెట్టిన తర్వాత మావయ్య గారు నన్ను క్షమించి ఈ సీఈఓ పదవి అయితే ఇచ్చారు. కానీ నేను ఈ పదవిని కూడా కాపాడుకోలేకపోయాను. అసలు కల్తీ ఎలా జరిగిందో అర్థం కావటం లేదు. తప్పకుండా అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. నాకెందుకో జ్యోత్స్నా మీదే అనుమానంగా ఉంది. ఎందుకంటే జ్యోత్స్నాకి నేను సీఈఓగా ఉండడం ఇష్టం లేదు. ఇష్టం లేక నా మీద ఏమైనా పన్నాగం పన్నిందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా శివన్నారాయణ అయితే, ఎస్ఐ గారు, అసలు ఏం జరిగింది? అసలు శ్రీధర్ని మీరు ఎందుకు అరెస్ట్ చేశారు? శ్రీధర్ ఎవరో తెలుసా? నా అల్లుడిని అరెస్ట్ చేసేంత ధైర్యం మీకు ఎక్కడిది అని చెప్పేసి ఎస్ఐని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే శివన్నారాయణ అయితే, శ్రీధర్, అసలు ఏం జరిగింది? మన షాప్లో, మన రెస్టారెంట్లో కల్తీ జరగడం ఏంటి? నాకు అసలు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. నాకు కూడా అర్థం కావటం లేదు మామయ్య గారు. ఎప్పట్లాగానే నేను ఫుడ్ ట్రక్ దగ్గరికి వచ్చాను. ఫుడ్ అంతా సేల్ అయిపోయిందని చెప్పారు. కానీ ఈలోపే కాశీ అయితే పోలీసులను తీసుకొని కారులో అయితే వచ్చాడు. వాళ్ళని చూసి ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాను. ఏమైంది అని చెప్పేసి కాశీని అడిగాను, కానీ సమాధానం చెప్పలేదు అని చెప్పేసి చెప్పడంతో ఇంకా శివన్నారాయణ అలాగే కార్తీక్ అయితే కాశీని చూస్తారు. కానీ కాశీ ఏమీ మాట్లాడకుండా మొహం తలదించుకుని అయితే ఉంటాడు. కార్తీక్ అయితే ఇంకా కాశీ మీద డౌట్ వస్తుంది. ఏంటి, తన మామయ్యని, తన పిల్లనిచ్చిన మామని జైల్లో పెట్టినప్పటికీ కూడా కాశీ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఎందుకు మొహం చాటేస్తున్నాడు? నాకెందుకో కాశీ మీద అనుమానంగా ఉంది. కాశీతో మాట్లాడాలి అని చెప్పేసి, కాశీ నువ్వు పక్కకి వెళ్దాం రా అని చెప్పేసి తీసుకుని వెళ్తూ ఉంటే, బావా ఎక్కడికి బావా, నేను ఎక్కడికి రాను బావా అని చెప్పేసి కాశీ అయితే అంటూ ఉంటాడు. రాను అంటానికి లేదు, నువ్వు రా, నేను నీతో మాట్లాడాలి అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడి కాశీని అయితే పక్కకు తీసుకుని వెళ్తాడు కార్తీక్. అక్కడ కార్తీక్ అయితే కాశీతో మాట్లాడుతూ ఉంటాడు. కాశీ, అసలు ఏమైంది? అసలు కల్తీ జరగడం ఏంటి? నువ్వు ప్రతిదీ చూసుకుంటావు కదా, నువ్వు సూపర్వైజర్వే కదా అని చెప్పేసి అంటూ ఉంటే, అవును బావా, నేను సూపర్వైజర్నే, అందుకే కదా నేను ఎంత చదువుకున్నాను, ఎంబీఏ చదివిన నన్ను సూపర్వైజర్ని చేశారు.
అని చెప్పేసి కాశీ అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా కార్తీక్ అయితే ఏంటి కాశీ నాకు కొత్తగా కనబడుతున్నాడు, కొత్తగా మాట్లాడుతున్నాడేంటి, నాతో కూడా ఇంత కోపంగా మాట్లాడుతున్నాడు, అసలు ఏం జరిగింది అని చెప్పేసి అనుకుంటూ, కాశీ అసలు ఏం జరిగింది చెప్పు నాకు, నువ్వు సూపర్వైజర్గా ప్రతిదీ చూసుకోవాలి, అలాంటిది ఇన్నాళ్ళు జరిగిన ఈ తప్పు ఫుడ్ ట్రక్ పెట్టిన 4వ రోజే ఎందుకు ఇలా తప్పు జరిగింది, ఎక్కడ కల్తీ జరిగింది చెప్పు కాశీ చెప్పు అని చెప్పేసి తన కాలర్ పట్టుకుంటాడు. కాలర్ పట్టుకోవడంతో కాశీ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. బావా తప్పు నాదే బావా, నాదే తప్పు, నేనే కల్తీ అయ్యేలాగా చేశాను అని చెప్పేసి కాశీ అయితే నిజం బయట పెడతాడు. అది విన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి కాశీ ఏం మాట్లాడుతున్నావు, నీ వల్ల కల్తీ జరగడం ఏంటి, నీ మనసు కల్తీ లేనిది, నీకు అసలు కల్మషం అనేది తెలియదు, అలాంటి నువ్వు కల్తీ చేసావంటే నాకు నమ్మకం కుదరలేదు, ఏం జరిగిందో చెప్పు కాశీ అని చెప్పేసి చాలా గట్టిగా అడిగేసరికి ఇంకా కాశీ జరిగిందంతా చెప్తాడు. నేను ఆ రోజు దీపక్కని అక్కడ డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు జ్యోత్స్న అక్క నన్ను లోపలికి పిలిచి చెప్పింది, నీ క్వాలిఫికేషన్ ఏంటి, నువ్వు చేసే జాబ్ ఏంటి, నీకు మేనేజర్ పోస్ట్ నేను ఇప్పిస్తాను, నేను చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి వైరా అనే ఆయన దగ్గరికి నన్ను పంపించింది. వైరా గారు నన్ను ఈ విధంగా చేయమని చెప్పారు, అందుకే నేను చేశాను అని చెప్పేసి కాశీ చెప్పడంతో ఒక్కసారిగా కార్తీక్ అయితే షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి, కాశీ నువ్వేనా ఇలా మాట్లాడేది, నువ్వు జ్యోత్స్న అక్క మాటలు విన్నావా, జ్యోత్స్న ఎలాంటిదో నీకు తెలిసి కూడా నువ్వు అలా చెయ్యవనుకున్నానే, నాకు దీప ఆల్రెడీ చెప్పింది కాశీ జ్యోత్స్న రూమ్లోకి వెళ్ళడం నేను చూశాను బావా అని చెప్పేసి, కానీ కాశీ ఎలాంటి వాడు కాదు, కాశీ జ్యోత్స్న మాటలు వినడు, జ్యోత్స్న ఎలాంటిదో కాశీకి తెలుసు అని చెప్పి నేను చెప్పాను, కానీ మీ అక్క చెప్పినట్లే చేశావు, నువ్వు జ్యోత్స్న మాటలు విని మన కుటుంబానికే విరోధంగా మన కుటుంబ పరువు పోయేలాగా చేశావా కాశీ అని చెప్పేసి అడుగుతూ ఉండగా అప్పుడే ఇదంతా కూడా శివనారాయణ అయితే వినేస్తాడు. విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంట్రా కాశీ ఎంత మోసం చేశావురా, నువ్వు జ్యోత్స్న వైరా కలిసి నా రెస్టారెంట్ పేరును దెబ్బతీస్తారా, నేను ఎన్నో నాలుగా కట్టుకున్న కోట గోడల్ని మీరు కూల్చేస్తారా, మిమ్మల్ని క్షమించండ్రా అని చెప్పేసి చాలా సీరియస్ అయిపోతూ కాశీ మీదకైతే వెళ్ళిపోతాడు శివనారాయణ. అది చూసి కాశీకి ఒక్కసారిగా భయమేస్తుంది. భయమేసి తాతయ్య నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే, కానీ జ్యోత్స్న నాకు మంచి జాబ్ ఆఫర్ ఇచ్చేసరికి మేనేజర్ జాబ్ ఇస్తాననేసరికి, అదే కాకుండా వైరా గారు నాకు 10 లక్షలు క్యాష్ ఇస్తా అన్నారు, ఎందుకంటే దశరథ్ గారి బిజినెస్ దెబ్బతినాలి అంటే మీ మామగారిని సీఈఓగా దించేసి జ్యోత్స్న గారిని సీఈఓగా ఎక్కించాలి అంటే నేను నీకు 10 లక్షలు ఇస్తానని డబ్బు ఆఫర్ చేసేసరికి నేను కకృతి పడ్డాను, నన్ను క్షమించు తాతయ్య అని చెప్పేసి శివనారాయణ కాళ్ళ మీద పడతాడు కాశీ. కానీ శివనారాయణ అయితే, లేరా నేను ఇన్నాళ్ళు మీ కుటుంబాన్ని దూరం పెట్టాను, అలాగే దూరం పెట్టవలసింది, కలుపుకొని చాలా పెద్ద తప్పు చేశాను, మీరు మారారనుకున్నాను, కానీ మీరు మారర్రా, మీరెందుకు మారుతారు అని చెప్పేసి కార్తీక్ నువ్వు జ్యోత్స్నాని ఇప్పుడే స్టేషన్కి రమ్మను, జ్యోత్స్నాని మీ అందరి కళ్ళ ముందే, ఇంత తప్పు చేసిన జ్యోత్స్నాని నేను వదిలిపెట్టాను, ఇప్పుడే అందరి ముందు జ్యోత్స్నాని అయితే అరెస్టు చేయిస్తాను అని చెప్పేసి కార్తీక్ చెప్పడంతో కార్తీక్ జ్యోత్స్నకైతే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, పెద్ద మేడం గారు మిమ్మల్ని శివనారాయణ గారు రమ్మంటున్నారు అర్జెంటుగా స్టేషన్కి అని చెప్పడంతో జ్యోత్స్న అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి బావా ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడేంటి, అసలు ఏం జరిగింది అక్కడ, నేను పక్కాగా ప్లాన్ చేసి సీఈఓని దించేసి శ్రీధర్ మామయ్యని దించేసి నేను సీఈఓ అవుదామనుకున్నాను, ప్లాన్ అంతా అటర్ ఫ్లాప్ అయిపోయిందా ఏంటి, ఇప్పుడు బావ మాట్లాడే విధానం చూస్తుంటే ఫ్లాప్ అయిపోయినట్టే అనిపిస్తుంది, అర్జెంటుగా బయలుదేరి వెళ్ళాలి, అక్కడ ఏం జరుగుతుందో తెలియక నా గుండె ఆగిపోయేలాగా ఉంది అని చెప్పేసి వెంటనే ఇంకా బయలుదేరుతుంది జ్యోత్స్న బయలుదేరి ఇంకా కారులో అయితే స్టేషన్కి వెళ్తుంది. స్టేషన్లో జ్యోత్స్నాని చూడగానే శివనారాయణ కోపంతో ఊగిపోతూ అప్పుడే మీడియా వాళ్ళని పిలిపించి, జ్యోత్స్న జరిగిన దాన్ని అంతటిని కూడా నువ్వు మీడియా ముందు చెప్తావా, లేదంటే నీ చంప పగలగొట్టమంటావా, ఇప్పుడే నేను ఇంట్లోంటి గెంటేస్తాను అని చెప్పడంతో జ్యోత్స్న చాలా భయపడిపోతూ, జరిగిందంతా నేనే ఈ తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పేసి, జ్యోత్స్న రెస్టారెంట్ వాళ్ళు పెట్టే ఫుడ్లో ఎటువంటి కల్తీ లేదు, నేనే ఇలా క్రియేట్ చేశాను అని చెప్పేసి మీడియా వాళ్ళ ముందు జ్యోత్స్న అయితే ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకోవడంతో ఇంకా జ్యోత్స్నాని లేడీ పోలీసులు వచ్చి అరెస్టు తీసుకుని వెళ్ళిపోతారు. వెంటనే శ్రీధర్ని అయితే పోలీసులు విడిపించేసి, క్షమించండి మేము నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోకుండా మిమ్మల్ని అరెస్ట్ చేశాము అని చెప్పేసి శ్రీధర్ గారికి అయితే
సారీ చెప్తారు. అప్పుడు శివనారాయణ, ఎస్ఐ గారు మీరు ఒక పని చేసే ముందు ఆలోచించండి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని అరెస్ట్ చేయడం నేర్చుకోండి అని చెప్పేసి ఇంకా పోలీసులకైతే స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తాడు. ఈ విధంగా కాశీ ద్వారా అసలు నిజమైతే తెలుసుకొని శివనారాయణ జ్యోత్స్నని అయితే అరెస్ట్ చేయిస్తారు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.